అందరికీ శరణార్థులు మంచిగున్నారులా నేను వచ్చేసిన ఇయాల చూద్దాం సూపర్ సూపర్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి మింగుడు వార్తలేవట నిజాలు మన ఛానల్ మీద చేస్తుండ్రు తప్పుడు ప్రచారాలు మండలంలో ఒక్కూరికేనట స్కీములు ఆగుతలేవు సర్కారోళ్ళ మోసాలు సన్నబియ్యం మీద మారింది మాట ఉత్తమ్ సారు చెప్పిండు అసలు ముచ్చట రేవంతన్ సారు పరువు తీసిన చంద్రాలు సారు రాష్ట్రంలో ఈనో జెండు బాంబ్ ఫైటింగ్ జోరు కాంగ్రెస్ మీద బండన్న ప్రేమలు మనిషో తీరు మాట్లాడుతున్నారు బీజేపీలు గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద రైతు భరోసా గోవింద రేషన్ కార్డులు గోవింద ఇందిరమ్మిండ్లు గోవింద 2500 గోవింద కాంగ్రెస్ అంటనే గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద అని అప్పట్లో కారు పాటోళ్ళు పాట పాడితే నవ్వుకున్నాం కానీ ఇప్పుడు ఆ మాటను కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ పారి నిజం చేసిరు పోండ్రి తెలంగాణ పబ్లిక్ తూర్పేటున్నదో చూసుకొని దండం పెట్టుకున్నాడు ఒక్కటే మిగిలిన్నది నమ్మించి మోసం చేసుడుకు మేం బ్రాండ్ అంబాసిడర్లమని కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ పారి నిరూపించుకున్నారు పోండ్రి ఈ మాట మేమంటలేం ఈసారి మాటలింటే మీరే ఆ మాట అంటారు మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని ఆ గ్రామంలో పూర్తిగా సాచురేషన్ పద్ధతిలో ఈ 4 పథకాలని రేపు పూర్తి చేయబోతాం అదన్నట్టు ముచ్చట 26 జనవరి నాడు 4 పథకాలకు బొడ్డు కోసి పురుడు పోస్తామని చెప్పిండ్రు కదా మమ్మల్ని మించినోళ్ళు లేరు ఇచ్చిన హామీలన్నీ చేసి చూపిస్తామని చెప్పుకున్నారు కానీ చూసిండ్రా మండలంలో ఒక్కూరికే పథకాలు ఇస్తారట రాష్ట్రంలో దగ్గర 600 మండలాలున్నాయి 11,000 ఊర్లున్నాయి ఓట్లప్పుడు సర్కారోళ్ళు చెప్పిన లెక్క ప్రకారం అయితే 11,000 ఊర్లలో ఉన్నోళ్ళందరికీ ఇయ్యాలి కానీ 600 ఊర్లకే పథకాలు ఇస్తామని భట్టిసారే ఆయన నోటితోనే చెప్పిండు అంటే మీ ఊరోళ్లకు పథకాలు వచ్చినాయంటే మీ మండలంలో ఎవ్వలకు రావన్నట్టు ఇక పొంగులేటి సారు చెప్పిన ఆనిముత్యాలు కూడా ఈనుర్రి మొత్తము రేపే చేయాలనుకున్నాం ఈ కొత్త అప్లికేషన్లన్నీ క్రోడీకరించడానికి టైం పడుతున్న కారణంగా ఫిబ్రవరి మొదటి వారంలో ఈ షెడ్యూల్ మొత్తం తప్పకుండా రాష్ట్ర ప్రజలందరికీ ఎప్పుడు ఎక్కడ ఎలా చేయబోతున్నామో అనౌన్స్ కూడా ఫిబ్రవరి మొదటి వారంలో తెలపడం జరుగుద్ది ఏమన్నా ఉపాయం చేసిండ్రా సారు మీ ఉపాయాలకు దునియాల ఎవ్వలు పోటీరారు ఓట్ల ముంగట అందరికి అన్ని అని చెప్పాలి ఓట్లైపోయినాక కండిషన్ల మీద కండిషన్లు పెట్టాలి ఫ్రీ కరెంటు కాంచెల్లి లోన్ల మాఫీ దాకా ఆ జోలి ఈ జోలి చెప్పి మత్పరించిర్రు 500 బోనస్ ను అట్లనే చేస్తిరి పావుల మందం రైతులకు కూడా పైసలు ఇయ్యకపోతిరి ఇట్లా చెప్పుకుంటా పోతే ఊసర వెళ్లి లెక్క రంగు మార్చిన ముచ్చట్లు ఒకటా రెండా పొద్దంతా చెప్పినా ఒడిసే తట్టు లేవు అసలు మీ మాటలింటే ఊసర వెళ్లి కూడా ఉల్లి పొరకతోని ఊపిరి తీసుకుంటది కావచ్చు పోండ్రి నమ్మినందుకు ఎన్నిసార్లు జనం గుండు కొడతారు సార్లు పాపం అనిపిస్తలేదా కానీ మిమ్ముల కూడా అనేటట్టు లేదు తీన్రి మీ పాలన ఎట్లుంటదో ఏండ్ల సంధి చూసినాక కూడా మీకే ఓటేసిండ్రు 100 రోజుల్లో 6 గ్యారంటీలని మాట తప్పినా ఎంపీ ఎలక్షన్లల్లా మళ్ళా మీకే గుద్దిండ్రు గందుకే ఈ తీర్లా 1కి 2 మాటల గుండు కొరుకుతున్నారు కావచ్చునని బయట మాట్లాడుకుంటున్నారు కానీ మీ తెలివికి ఎన్నిసార్లు దండాలు పెట్టినా తక్కువనే పోండ్రి మేం మాట చెప్పితే రాయి మీద ఉలితోని చెక్కినట్టే స్కేల్ బట్టి గీత గీసినట్టే ఉంటది మాట తప్పుడు మడమదిప్పుడు మా చరిత్రలోనే లేదు ఢిల్లీలో ఉన్న మా అమ్మ ఇక్కడ రాష్ట్రంలో ఉన్న మేము ఏ మాట చెప్పినా బరాబర్ దాని మీదనే నిలబడతాం ఈ మాటలన్నీ ఎవరు చెప్పుకున్నారో ఎరికే కదా మరేం చేసిరో చూడుర్రి మాటలు మాణిక్యాలు చేతలు పరిగి కంపలన్నట్టే ఉన్నాయి పోండ్రి సర్కారోళ్ళ ముచ్చట్లు పేదోళ్ళు దొడ్డు బియ్యం తింటాంటే చూడలేకపోతున్నాం 500 బోనస్ ఇచ్చి సన్న బియ్యం కొంటున్నాం ఇక రేషన్ కార్డుల మీద కూడా సన్న బియ్యమే ఇస్తామని మస్తుగా చెప్పుకున్నారు బియ్యం ఇచ్చే మంత్రి ఉత్తమ్ సారే అన్నాడు ఈ మాట సంక్రాంతి తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు హోల్డర్స్ అందరికీ
రేషన్ లో సన్న బియ్యం ఇవ్వబోతుందని చెప్పే విషయం కూడా నేను మనం చేస్తాను. కంట్రోల్ బియ్యం తినుడు కష్టం అవుతున్నది. నిజంగానే సంక్రాంతి వెళ్ళినాక సన్న బియ్యం ఇస్తారు కావచ్చునని పేదోళ్ళందరూ మస్తు సంబరపడ్డారు. కానీ సంక్రాంతి వెళ్ళినాక అదే ఉత్తమ్ సారు ఏం చెప్తున్నాడో చూడుండ్రి. మేము ఈ రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తయిన తర్వాత రేషన్ కార్డు వచ్చిన వాళ్ళందరికీ మనిషికి 6 కిలోల మంచి క్వాలిటీ సన్న బియ్యం ఉచితంగా ఇవ్వబోతున్నాము. అబ్బర బిడ్డ, అందరికి రేషన్ కార్డులు వచ్చినాకనే సన్న బియ్యం ఇస్తారట. మరి అందరికి రేషన్ కార్డులు ఇచ్చుడు ఎప్పుడైపోతుంది సారు? రేషన్ కార్డు విషయంలో ప్రత్యేకంగా నేను చూసుకుంటున్న మినిస్ట్రీ కాబట్టి ఇది నిరంతర ప్రక్రియ. అది ముచ్చట. మాట మీద నిలబడు మడమ తిప్పకపోవడంటే ఇది. ఏడాది కింది నుంచి చెప్తున్నారు రేషన్ కార్డులు ఇయ్యాలొస్తాయి రేపొస్తాయని. ఈ ఆల్టికి అతిగతి లేవాయే. సంకురాత్రి పండుగకు బట్టల దుకాణ పోళ్ళు కూడా ఈ తీర్లా ఆఫర్లు ఇయ్యలేదు కావచ్చు. కార్డులు ఎప్పుడు ఇస్తారో ఫిబ్రవరిలో చెప్తే అందరికి కార్డులు ఎప్పుడు రావాలే, వాళ్ళకు మీరు సన్న బియ్యం ఎప్పుడు ఇయ్యాలే? ఈ 4 ఏళ్లలో అయ్యే పనేనా సారు ఇది? కానీ పూటకో మాట మార్చినా కూడా జనాలను నమ్మిస్తున్నారు చూడుండ్రి. మీ తెలివికి మొక్కాలే పోన్రి. మనం ఎప్పుడు ఒకటి యాది పెట్టుకోవాలి, అతి చేసుడు మంచిది కాదని పెద్దోళ్ళు చెప్తారు. వాళ్ళ మాటను ఒకసారి కాకపోతే ఒకసారన్నా వినాలి. దేనికి ఎంత చేయాలనో గంతే చేయాలి. అట్లా కాదని అడ్డం పొడుగు చింపిటాకలేస్తామంటే నవ్వేటోళ్ళ ముంగట జారి పడ్డట్టే అవుతుంది. మందికి ఈనో ప్యాకెట్లు తాగిచ్చుడు కాదు, మనమే తాగే కాడికి వస్తుంది. ఇగో వీళ్ళకి అట్లనే అయింది. ముందుగా మురిసినమ్మ పండుగెరగదన్నట్టే అయింది పోన్రి కాంగ్రెస్ వాళ్ళ కథ. రేవంత్ సారు దావోసు పోయి సలిల తిప్పలవాడి 170,000 కోట్ల కంపెనీలు పట్టుకొచ్చిందని నిన్నటి సంధి జోరు సంబురాలు చేస్తున్నారు. దునియాల ఎవ్వలుదేనన్ని కంపెనీలు పట్టుకొచ్చిందని ప్రచారం చేసుకుంటున్నారు. పబ్లిసిటీ మంచిగానే చేసుకున్నారు కానీ లెక్కల సంగతి ఏందని కారు పట్టోళ్ళు అడిగిర్రు. అగో మా సారు పోయి ఇన్ని పట్టుకొస్తే మీకు కడుపు మండుతున్నది, తిన్నది జీర్ణమైతలేదని కాంగ్రెస్ వాళ్ళు ఇగో ఇట్లా హైదరాబాద్ లా ఫ్లెక్సీలు పెట్టిండ్రు. కారు పట్టోళ్లకు ఈనో ప్యాకెట్లు, తిన్నది అడిగే తానికు సీసాలు పంపుతున్నారు. దావోసు పోయేస్తే దునియాను గెలిచి వచ్చినట్టేనని చెప్పుకుంటున్నారు. కానీ ఏమైందో చూడుండ్రి. దావోస్ అంటే ఒక మిత్ ఉంది అందరికి. ఎన్ని ఎంఓయూలు చేశారు, ఎంత డబ్బులు వచ్చాయి, ఇదొక అంటే ఇన్ ది సెన్స్ ఇక్కడుండే ఎంఓయూలు అక్కడ పోయి చేసుకోవాల్సిన పని లేదు. దావోస్ ఇస్ ఎ ప్లేస్ ఫర్ నెట్వర్కింగ్. అయిపాయే జబ్బలు తలుచుకుంటే ఇప్పుడు ఆయింట్మెంట్ రాసుకునే కథ. నిన్న పొద్దటి సంధి చేసుకుంటున్న ప్రచారం అంతా ఉట్టిదేనని కుండెత్తేసినంత పని చేసిండు రేవంత్ సారోళ్ళ గురువు చంద్రాలు సారు. దావోస్ లో పోయి కాయిదాలు మార్చుకున్నడుతోని ఫాయిదా ఉండదని చెప్పిండు. పాపం ఇప్పుడు ఎట్లనో ఏమో పోన్రి. నిన్నటి సంధి గల్లెగురేసుకొని తిరిగినోళ్ళు ఇప్పుడు ముఖం మీద దస్తి కప్పుకొని తిరుగుతారు కావచ్చు. కానీ ఈ మాట చంద్రాలు సారు కంటే మొదలు భట్టి సారు కూడా చెప్పిండు. దావోస్ లో జరిగేటువంటి ఎంఓయూస్ అన్ని కూడా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. మేము మీ రాష్ట్రంలో పెడదాం అనుకుంటున్నాం అనే దానికోసం ఎంఓయూ. అధికారంలోకి రాకముందు రేవంత్ సారు, ఉత్తమ్ సారు కూడా ఇదే మాట అన్నారు. ఇప్పుడేమో ఇట్లా ఈనో ప్యాకెట్లని, తిన్నదరిగే తానికులని గాయి చేస్తున్నారు. అందుకే పెద్దోళ్ళు చెప్పిన మాటలు ఈనాలే సార్లు. అన్నిటికీ మిడిసి మిడిసి పడొద్దు, జారిపోయి ఎల్లెలకడ పడితే మంది ముంగట పరువు పోతది. రాష్ట్రంలో 3-4 పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్నది, పతంగి పార్టీ ఆళ్ళ చేతులనే ఉన్నది, కారు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది. మరి కమలం పార్టీ ఎక్కడున్నది? ఎవల దిక్కున్నది? ఇటున్నదా అటున్నదా? బాబా ఈ ముచ్చట ఆలోచిస్తేనే తలకాయ నొప్పి లేస్తున్నది. జర ఈ వార్త చూసి మీరన్న చెప్పుర్రి. కమలం పువ్వు రెక్కల లెక్కనే కాషాయ పార్టీలున్నోళ్ళు తలో దిక్కు చూస్తున్నట్టే కొడుతున్నదుల్లా. మనిషికో తీరు మాట్లాడుతున్నారు. ఒకరు ప్రేమ్ కహాని చెప్తా అంటే ఇంకొకరు ఫైటింగ్ చేస్తున్నారు. కాంగ్రెస్ బీజేపీ నడుమ ఏ ఉన్నదో తెలవక పబ్లిక్ పరేషాన్ అవుతున్నారు. నిన్న కరీంనగర్ లా బండి సంజయ్ సార్ ఏం చెప్పిండో చూడుండ్రి. నాకు ఏం డౌట్ లేదు, అందరం కలిసి ఉంటాను, ఏం ఇబ్బంది లేదు. అలా అభివృద్ధికి
ఇదొక ప్రధాన ఉదాహరణ. కరీంనగర్ స్మార్ట్ సిటీ విషయంలో అందరూ కలిసినది ఇన్నర్ కదా, చెయ్యి పార్టీతోని కలిసి పని చేస్తాడట, డెవలప్మెంట్ చేస్తాడట. ఇవే కాదు, ఇప్పటి సంది అసలు రాజకీయ ముచ్చట్లే మాట్లాడనని కూడా చెప్పుకొచ్చిండు. కానీ ఎంపీ అయినాక 6 ఏళ్లకు డెవలప్మెంట్ మాట యాదికొచ్చిందంటే మీరు గ్రేట్ పోన్రి. కానీ రేవంత్ సారు ముఖ్యమంత్రి కుర్చీలు ఉన్నాడు కాబట్టే బండి సారు ఇట్లా మాట్లాడిండని రాజకీయంలో ఉన్నోళ్ళు మాట్లాడుకుంటుండ్రు. చెయ్యి పార్టీ సర్కారును ఎవ్వరు ముట్టుకోకుండా బండి సారు కావలి కాస్తున్నాడట. కానీ అదే రేవంత్ సారు మీదకి రాజా సింగ్ సారు ఏమంటున్నాడో చూడుండ్రి. తెలంగాణలో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లంచాలు దందా పెరిగింది. రాజా సింగ్ సారు బండి సంజయ్ సార్లు ఇద్దరు కూడా బీజేపీలోనే ఉండే. మరి మొత్తం మంచిగానే ఉన్నట్టు బండి సార్కు ఎట్లా అనిపిస్తున్నది? పైసలు తింటున్నారని రాజా సింగ్ సార్కు ఎందుకు అనిపిస్తున్నది? వీళ్ళేందో, వీళ్ళ ప్రేమ కహానీలేందో అంతా ఆగమాగం జగన్నాథం ఉన్నది పోన్రి. నిజం నిప్పసొంటిదని అంటారు, కానీ కొందరికి నిజాలు చెప్తే నచ్చది. మనం నిజం మాట్లాడితే వాళ్ళకు సురుకు తగులుతుంది, మనసున పట్టది, ఊపిరి ఆడది. అప్పుడు ఏం చేస్తారు? నిజాలు చెప్పేటోళ్లకు బురద పూసే పని మొదలు పెడతారు. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా అదే నడుస్తున్నది. పాపం ముఖం చక్కగా లేక అద్దం బలగొట్టుకున్నట్టే చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఏడాదిలా జనాలకు ఏం చేసిండ్రయ్యా అని అడిగితే మీద పడి ఏడ్చుడు నేర్చుకున్నారు. న్యూస్ లైన్ ఛానల్ ను, తెలంగాణ పేపర్ ను చూస్తే లాగులు దడుస్తున్నట్టున్నాయి. మనం నిజాలు చూపిస్తా అంటే కాంగ్రెస్ వాళ్లకు కడుపులో మండుతున్నదట. ఇగో ఇట్లా ఫేక్ పేపర్లు, ఫేక్ వీడియోలు చేసి తిప్పుతున్నారు. మనం తప్పును తప్పని చెప్తాం, ఒప్పును ఒప్పని చెప్తాం. ఛానల్ మొదలు పెట్టిన కాంచెల్లి ఇయాల్టి దాకా అదే తొవ్వల నడుస్తున్నాం. అడ్డ తొవ్వలు దొక్కుడు, అడ్డమైన రాతలు రాసుడు మన ఛానల్ పేపర్ మొత్తం ఎతికినా ఉండయి. మస్తు వ్యూస్ రావాలి, మస్తు పైసలు రావాలని ఎన్నడూ కూడా జనాలకు అక్కడకు రాని గలీజ్ వార్తలు వేయలే. ఛానల్ మొదలు పెట్టిన కాంచెల్లి ఇయాల్టి దాకా తెలంగాణ కోసమే కొట్లాడుతున్నాం. ఒకనాడు తెలంగాణ ఎట్లా కోసపడ్డదో, ఇప్పుడు తెలంగాణ మీద ఎట్లా కుట్రలు చేస్తున్నారో కండకు కట్టినట్టు చూపిస్తున్నాం. జనాల కోసలు గాలికి ఇడిచిపెట్టి సర్కారోళ్ళ చేతులున్న టీవీలు, యూట్యూబ్ ఛానళ్ల లెక్క తప్పుడు వార్తలు ఎన్నడూ రాయలే. గందుకే కావచ్చు మనం రాసే నిజాలు వాళ్ళకు అరుగుతలేవు, పానం వణికిపోతున్నట్టున్నది. గందుకే ఇగో ఇట్లా గాయిది కథలు చేస్తున్నారు. పబ్లిక్ తిప్పలు చూపిస్తే ఓ పార్టీ ముద్రేస్తున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానళ్లను అడ్డం పెట్టుకొని తప్పుడు రాతలు రాయించి అధికారంలోకి వచ్చిన వాళ్ళకు నిజాలు మింగుడు పడతలేనట్టున్నాయి. అందుకే రోజుకో రోత రాత రాసుకుంటా తృప్తి పడుతున్నారు. కానీ వాళ్ళు చెప్పిండ్రని, వీళ్ళు చెప్పిండ్రని ఇసొంటి రోత రాతలు రాసేటోళ్ళు ఒక్కటి మాత్రం యాది పెట్టుకోవాలి, అన్నొద్దులు ఒక్క తీర్లుండయి. మొగులు మీద ఉంచితే మీ మోకాల మీదనే పడుతుంది. ఈ ముచ్చట మర్చిపోయి శంగ శంగ ఎగరకుర్రి. మంగుళంల ప్యాలాలు ఎగిరెగిరి ఏమైతాయి, జరగా ముచ్చటైతే మర్చిపోకుర్రి. ఇవి ఐదు ముచ్చట్లు. ఇంకిని ఖతర్నాక్ ముచ్చట్లతోటి మళ్ళీ వస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.